టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాసింపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కాళేశ్వరం జోన్ టాపర్ గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రవీణ్ అన్న నవీన్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి కష్టపడి చదివారని అన్నారు. గతంలో కూడా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లుగా పేర్కొన్నారు. కాగా తండ్రి భద్రయ్య సింగరేణి కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తున్నారు. గ్రామం కాసింపల్లి. మాకు 2 కొడుకులు ఒక బిడ్డ. అందులో మా 2 కొడుకులకు ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ వచ్చింది. దాని నుండి మా చిన్న కొడుకు బీఆర్ఓ వచ్చింది. దాని నుండి గ్రూప్ 1లో వేరే జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. మళ్ళీ తిరిగి గ్రూప్ 2లో మన కాళేశ్వరం జోన్లో ఫస్ట్ ర్యాంకు మన స్టేట్లో. మాకు 2 కొడుకులు సార్. మా పెద్ద కొడుకు పంచాయతీ సెక్రటరీ, చిన్న అయినా బీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ చేసిండు. ఈ భూపాలపల్లి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మన కాళేశ్వరంలో మళ్ళీ పెద్ద ర్యాంక్, మంచి ఫస్ట్ ర్యాంక్ కొట్టుకున్నాడు సార్. స్టేట్లో 76 మార్కులు వచ్చినాడు సార్. నాకు చాలా సంతోషం సార్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో మా తమ్ముడు శనిగర ప్రవీణ్ రాష్ట్ర స్థాయిలో 76వ ర్యాంకు మరియు కాళేశ్వరం జోన్లో టాప్ ర్యాంకర్గా నిలవడం మా కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నాన్న పేరు శనిగర భద్రయ్య, మా అమ్మ పేరు శనిగరపు రాధ, నా పేరు శనిగరపు రాధ, మైసెల్ఫ్. మా నాన్న సింగరేణి కాంట్రాక్టర్ రోడ్డు స్వీపర్గా పనిచేస్తుండేవాడు. మా అమ్మ అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుండేది. చిన్నప్పటి చదువుల్లో మాకెంతో తోడ్పాటును అందించి చదువుకుంటేనే జీవితం అనేది ఉంటుంది. మనలాంటి సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల్లో అంబేద్కర్ భావజాలం మాకు చిన్నప్పటి నింపి ఈ స్థాయిలో మమ్మల్ని తీర్చిదిద్దడానికి మా పేరెంట్స్కి ఎంతో రుణపడి ఉన్నాం. మా తమ్ముడికి ఈ ర్యాంక్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి 2018లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి జూనియర్ పంచాయత్ సెక్రటరీగా ఒకటే మండలంలో పోస్ట్ కొట్టడం జరిగింది. తర్వాత తమ్ముడు వీఆర్ఓ అంబటిపల్లిగా వేరే వీఆర్ఓ ఎగ్జామ్ రిజల్ట్లో అంబటిపల్లిలో పోస్టింగ్ రావడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 4 రిజల్ట్లో 2018లో నిర్వహించిన గ్రూప్ 4 రిజల్ట్లో జూనియర్ అసిస్టెంట్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఓవరాల్గా మంచి ర్యాంక్ ఉండడం వల్ల హైదరాబాద్ జోన్లో ఉద్యోగం సాధించడం జరిగింది. ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఎన్నో కష్టాలను ఒడిదుడులను ఎదుర్కొని లీవులు పెట్టుకొని చదువుకుంటూ చాలీచారని డబ్బులతో కుటుంబ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, తన చుట్టూన్న సామాజిక పరిస్థితులను, తన చుట్టూన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులను, తన చుట్టూన్నటువంటి ఆర్థిక పరిస్థితులను మార్చి నుంచి ఆ సంఖ్యల నుంచి బయటికి రావాలని చెప్పేసి, ఒక స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి గ్రూప్ 2 ర్యాంకులో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకుకు స్ఫూర్తి మా అజంప్షన్ ప్రకారం, మేము ఆలోచించుకునే ప్రకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము అంబేద్కర్ ఇచ్చినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకోవడం ద్వారా, ఆ విద్యాలయాల్లో మాకు నేర్చుకున్నటువంటి విద్య ద్వారా ఈ స్థాయికి వెళ్ళే అవకాశం మాకు లభించినందుకు మేము చాలా ఆనందిస్తున్నామని నేను అనుకుంటున్నాను. మీరేం చేస్తారు? నేను ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. గన్పూర్ మండలం మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.